ఈ ఫామ్ని మనము 4 భాగాలుగా విభజిద్దాం. ఇక్కడ 0, 1, 2, 3. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ 0 దగ్గర పెడదాం. 0 దగ్గర టెక్స్ట్ ఉంటుంది, దానికి 1 మెయిన్ కదా, 0ని మనం ఏం చేయలేం కదా. 1 ఫామ్ని 1 దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫస్ట్ నింపాలి అని అర్థం. 0 దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబర్. ఇలాగా స్టేట్ దానికి చూపిస్తాను నిజంగా ఏముంది అనేది. మీకు ఎంటీగా చూపిస్తే అర్థం కాదు కదా. రైట్, ఇది 0, ఇది 1. ఇప్పటిదాకా చెప్పినట్టు 0కి 0 పాయింట్లు ఈ బాక్స్ ఉంది కదా ఎంటీ. ఈ 0, 1 అనే ఫామ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఫామ్ వేయగానే ఫస్ట్ చేయాల్సింది ఈ ఫామే నింపండి. ఎందుకంటే మనకు నింపేది ఈజీగా వచ్చింది ఫస్ట్ చేయాలి, రాంది కొంచెం డౌట్ ఉంది అనేది స్లోగా చేయాలి. ఫస్ట్ ఇది కాబట్టి చూడండి, ఇక్కడ ఏముంది, పుట్టిన తేదీ. రైట్, ఈ బాక్స్లో 01/01. ఇయర్ ఎంత ఉంది, 1986, 1993 సమ్ ఏది ఉందో అదో మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏది ఉందో దాన్ని చూసి నింపండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, ఈ బాక్స్లో ఆధార్ నెంబర్ వేసేయండి. తర్వాత తండ్రి సంరక్షకుడి పేరు, తండ్రి లేదా భర్త పేరు, తండ్రి లేదా భర్త పేరు ఈ బాక్స్లో. స్టేట్, తండ్రి సంరక్షకుడు ఫోటో కార్డు నెంబరు అందుబాటులో ఉంటే, అయితే అతని ఫోటో కానీ అందుబాటులో ఉంటే ఇవ్వమని, లేకుంటే ఏం అవసరం లేదు కాబట్టి. తర్వాత తల్లి పేరు రాసేయండి. ఆ ఓటర్ కార్డు, ఆ తల్లి ఓటర్ ఫోటో అందుబాటులో ఉంటే, ఆ ఓటర్ కార్డు వాళ్ళది అందుబాటులో ఉంటే రాయండి. ఎస్పెషల్లీ లేదనుకో వదిలేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత తండ్రి తల్లి ఇద్దరు అయిపోయింది కదా. తర్వాత జీవిత భాగస్వామి. ఇప్పుడు ఈ జీవిత భాగస్వామి అనేది ఎవరికి అంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి భర్త దగ్గరికి వచ్చినప్పుడు భర్త భాగస్వామి పేరు రాసి ఫీల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అప్పుడు భాగస్వామి యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఇక్కడ భర్త పేరు రాసి భర్త యొక్క ఓటర్ కార్డు నెంబర్ రాసి సరిపోతుంది. ఇక వాళ్ళ తల్లి తండ్రి పేరు అడిగాడు కాబట్టి రాయండి, ఆ ఆప్షన్గా పెట్టేసాను, అంత అవసరం లేదు, ఖచ్చితంగా మెన్షన్ చేయవచ్చు. భాగస్వామిదే కాబట్టి ఇది ఒకటి నింపేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనకు 0లో ఉన్న ఏదైతే టెక్స్ట్ ఉందో, ఫామ్లో ఉన్నటువంటి ఏవి నింపాలని ఉందో, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తండ్రి ఓటర్ నెంబరు, తల్లి ఓటర్ నెంబరు, జీవిత భాగస్వామి పేరు, జీవిత భాగస్వామి యొక్క ఓటర్ నెంబర్. ఇలాగా ఇక్కడ మ్యాటర్ చూసి ఇక్కడ ఫామ్ నింపారు. అంటే ప్రతి ఒక్కరు మీకు ఫామ్ ఇవ్వగానే ఫస్ట్ నెంబర్ నేను చూపించే ఈ 0, 1, 2, 3 అనేటటువంటి ఈ సార్ ఫామ్ నింపడం లోపల నేను ఈజీగా మీకు అర్థం కావడం గురించి క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి, ఎలా నింపాలి అన్నందుకు జస్ట్ మీకోసం చేస్తున్నాను. కాబట్టి 0లో మ్యాటర్ చూసి ఎంటీగా ఉన్నటువంటి బ్రాకెట్స్లో కానీ డాష్ బోర్డ్లో కానీ అవి నింపేసేయండి. ఓకే, ఓవర్. నెక్స్ట్ స్టెప్కు మనము 2, 3కి వెళ్దాం. 2 ఎలా నింపాలి, 3 ఎలా నింపాలి. ఇక్కడ 2 నింపితే 3 నింపాల్సిన అవసరం లేదు, 3 నింపితే 2 నింపాల్సిన అవసరం లేదు. 2 ఏంటిది, 3 ఏంటిది. 2 ఫామ్ ఏంటి అనగా 2002లో ఓటు కలిగి ఉన్నట్లయితే, 2002లో నువ్వు ఓటు వేసినట్లయితే, 2002కు ముందే నీకు ఓటు కార్డు ఉన్నట్లయితే 2 నింపాలి.
3 ప్రస్తుతం కలిగి ఉన్నోట అప్పుడున్నది అంటే అప్పుడు అంతకు ముందు ఉన్న వాళ్ళు 6 నింపుతారు. నేను 2002లో నేను ఓటు వేయలేను, నా ఓట్ కార్డ్ లేదు అన్న వాళ్ళు మాత్రమే 3కి నింపాలి. సో ఇప్పుడు 2002లో ఉన్న వాళ్ళ ఫామ్ మాత్రమే ఇక్కడ వాళ్ళు ఏమడుగుతుంది, ఓటర్ పేరు, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు, బంధు పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం. అప్పుడు వేస్తున్నప్పుడు ఏ రాష్ట్రం ఉండే, ఏ జిల్లా ఉండే, ఏ డిస్టిక్ ఉండే అనేది ఏవైతుందో అవి మాత్రం ఇక్కడ వేసేయండి, సరిపోతుంది. నేను అప్పట్లో మాకు లేదు, అప్పుడు నేను ఓటు కలిగి లేను, అప్పుడు ఇవ్వలేను, నాకు లేదన్న వాళ్ళు మాత్రమే 3. సో 2 ఎలా నింపారు, ఎలా నింపాలో ఫామ్లో చూద్దాం. రైట్, ఇది మనం చెప్పుకున్నట్టుగా 0, 1, 2, 3. సో ఇక్కడ చూద్దాం, ఇది 2 ఫామ్. అంటే 2002లో నీవు ఓటు కలిగి ఉండి అంతకు ముందే ఓటు కలిగి ఉన్నట్లయితే నువ్వు అప్పుడు ఓటు వేయగలిగావు అని, కాబట్టి ఇది నింపాలన్నమాట.